కర్ణాటకలోని చెన్నగిరి తాలూకాలోని ధావనగిరి శిలామఠంలోకి ఒక రోబోటిక్ ఏనుగు వచ్చింది. ఫిబ్రవరి 24న శ్రీ మఠానికి చేరుకున్న ఏనుగుకు స్వామీజీ ఘన స్వాగతం పలికారు. ఆ రోబోటిక్ ఏనుగుకు ఉమామహేశ్వర్ అని పేరు పెట్టారు. గ్రామస్తులందరూ మేళ తాళాలతో రోబోటిక్ ఏనుగును ఊరేగించారు. ఇక భక్తులు, స్థానికులు రోబోటిక్ ఏనుగు పక్కన నిలబడి ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఈ ఏనుగును తయారు చేయించేందుకు భారీగానే ఖర్చు పెట్టారు. ముంబైకి చెందిన కుపా అండ్ పెటా ఇండియా సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఏనుగును మఠానికి అందించారు. ఈ ఫౌండేషన్ నుంచి ఇప్పటికే పలు ఆలయాలు, మఠాలకు రోబోటిక్ ఏనుగులు చేరాయి. తాకర్సే సంస్థ ఇందుకు నిధులు సమకూరుస్తుంది. ఒక రోబోటిక్ ఏనుగు ధర సుమారు 17 లక్షల రూపాయలని తెలుస్తుంది. ఏనుగును ట్రాలీపై ఉంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేస్తుంటారు. అంటే కళ్ళు మూసుకోవడం, చెవులు ఊపడం, తొండంతో భక్తులను ఆశీర్వదించడం, ఇలా అన్ని రిమోట్ కంట్రోల్ ద్వారానే జరుగుతాయి. నిజమైన ఏనుగులు ఉండగా రోబోటిక్ ఏనుగులు ఎందుకు అంటే దానికి ఓ లాజిక్ చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఏనుగులు జనంపై దాడి చేస్తున్నాయి. వాటి ఉక్కు పాదాలతో భక్తులను తొక్కేసి చంపేస్తున్నాయి. మావటీల మాట కూడా వినట్లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా మంది దాతలు ఆలయాలకు నిజమైన ఏనుగులకు బదులు రోబోటిక్ ఏనుగులను విరాళంగా ఇస్తున్నారు. గుడి కార్యక్రమాలకు, ఊరేగింపులకు దీన్ని ఉపయోగించడం వల్ల ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఈ కారణంగానే ఇప్పుడు రోబోటిక్ ఏనుగులను విరాళమిచ్చే దాతల సంఖ్య కూడా బాగా పెరిగింది.